దీని మీద ఫోకస్ చేయండి. ఈ రంగం చాలా గొప్పది. ఏది బట్టలు కుట్టడం అని లాస్ట్ టైం కూడా నేను చెప్పాను. బట్టలు కుట్టడం అంటే చాలా చిన్నతనంగా తీసుకోవద్దు. అసలు బట్ట లేకుండా మనిషి బయటకు వెళ్ళడం అది ఎంత ఇంపార్టెంటు. మీకు కూడు గుడ్డ అంటాం అంతే కదా, అంటే బట్ట. సో ఆ బట్ట అనేది చాలా ఇంపార్టెంట్. బట్టని రకరకాలుగా వాడుతున్నాం ఇప్పుడు. పూర్వకాలం ఏదో రకంగా వేసుకునేవారు, ఇప్పుడు అట్లా వేసుకోవట్లా. స్టైల్గా బ్లౌజ్ కావాలి, లంగా వేసుకుంటే బ్రహ్మాండంగా అందంగా పిల్లక లంగా ఉండాలి, డ్రెస్సులు వేసుకుంటే ఆ డ్రెస్సు చాలా ఫ్యాషనబుల్గా ఉండాలి. ఇవన్నీ కోరికలు అన్నమాట. వాటిని మనం తీర్చాలంటే మనకి ఒక స్కిల్ అనేది ఉండాలి. ఏదైనా ఫోటో చూపిస్తే చేసేయగలిగిన స్కిల్ రావాలి. ఇదే కాకుండా ఈరోజు కుట్లో కూడా చాలా మార్పులు వచ్చినాయి. మీరు చూసుంటారు, ఎంబ్రాయిడరీ అని ఉంది, డిజిటల్ ప్రింటింగ్ అని ఉంది. కాకుండా సాఫ్ట్వేర్తో కూడా కటింగ్ చేసుకోవచ్చు. సాఫ్ట్వేర్ ఇంట్రడ్యూస్ చేసుకుని ఆ సాఫ్ట్వేర్ మోడల్ ఒక హబ్ లాగా పెట్టుకొని ఆ సాఫ్ట్వేర్ పెట్టుకొని ఒక ఇండస్ట్రీ లాగా అందరికీ కూడా కట్ చేసి ఇవ్వచ్చు. ఏ రకమైన ఫ్యాషన్ అయినా కూడా ఆ సాఫ్ట్వేర్ కనుక మీ దగ్గర ఉంటే మీరే కట్ చేసుకుని మిగతా వాళ్ళకు కూడా ఇవ్వచ్చు అన్నమాట. దాన్ని హబ్ అంటాం. సో ఇప్పుడు ఇంకొక మాట చెప్పాలనుకునేది ఏంటంటే, స్కై ఈజ్ ద లిమిట్. ఇవాళ యూనిఫామ్లు గవర్నమెంటే కాదు, ఈవెన్ మన ఎక్స్పోర్ట్కి కూడా మీకు అవకాశం ఉంది. ఎందుకంటే ఇండియా ఈ గార్మెంట్ సెక్టర్లో మనకున్న మ్యాన్ పవర్తో నెంబర్ 1 కంట్రీగా ఎదగాల్సిన అవసరం ఉందంటే మీరందరూ దీంట్లో పాల్గొనాలి. అండ్ తక్కువ పెట్టుబడితోటి ఎక్కువ ఇన్కమ్ వచ్చేది ఇది గార్మెంటింగ్. తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఇన్కమ్. ఎక్కడైనా బతకగలుగుతారు. ఎక్కడైనా ఒక స్కిల్ ఉంటే, ఒక నైపుణ్యం ఉంటే మీరు ఇంకో ఊరికి వెళ్ళినా ఇంకో చోటుకి వెళ్ళినా కూడా ఆ స్కిల్ పెట్టి మీరు నెలకు ఒక 25,000 సంపాదించుకోగలుగుతారు. ఎంత గొప్పదన్నమాట ఈ టైలరింగ్ అనేది. సో ఇది గ్రహించుకుని చక్కగా తయారు చేసిన తర్వాత ఇంకొక విషయం చెప్తున్నాను, ఇది ఎండ్ కాదు, ఇది మొదలు. ఇక్కడి నుంచి మీ పేర్లన్నీ కూడా తీసుకుంటాం. మీకు ఎంఎస్ఎంఈ రిజిస్ట్రేషన్ చేసి మీకు అవసరమైనటువంటి మెషినరీ కానీ, సర్టిఫికేషన్ కానీ, లేదా మార్కెటింగ్ టైఅప్ కానీ ఇవన్నీ కూడా ఎలీప్ నుంచి మీకు ఇవ్వాలని చెప్పి ర్యాంప్ ప్రాజెక్ట్లో మేము టేకప్ చేసింది. ఎస్హెచ్జీస్ టు ఎంఎస్ఎంఈస్ ఇట్లాంటి పెద్ద ఇది ఒక ఇండస్ట్రీ. ఇట్లాంటి ఇండస్ట్రీ మీరే పెట్టుకోవచ్చు. మీ జిల్లాలో మీరు పెట్టుకోవాలి. మీరు ఒక 100 మందికి ఉపాధి కలిగించాలి. ఆ రకంగా ప్రతి ఒక్కళ్ళు ఆలోచించండి. నేను కాదు, నాతో పాటు 10 మంది. ఏమనుకోవాలి, నేను ఒక్కదాన్ని మీరు టైలరింగ్ వస్తే మీకు ఉద్యోగం వచ్చేస్తుంది. ఎక్కడో చోటుకి వెళ్తే మీకు 15,000 ఇస్తారు. అది కాదు, మీరు నేర్చుకున్న దానివల్ల మీ చుట్టూ ఉన్న ఒక 10 మందికి మీరు వర్క్ ఇవ్వాలి, పని ఇవ్వాలి. వాళ్ళకు కూడా అంటే సంపాదించుకునేటట్టు చేయాలి. అది మీ ఆలోచన ఉండాలన్నమాట. మీరు ఒక్కళ్ళే కాదు, మీతో పాటు 10 మంది. సో ఈ రకంగా మీరు ఒక గ్రూప్ ఫామ్ చేస్తే దానికి రిజిస్ట్రేషన్ ఇచ్చి మీకు కావాల్సిన బ్యాంక్ లింకేజెస్ ఇచ్చి మార్కెటింగ్ టైఅప్ ఇచ్చి మిమ్మల్ని ప్రోత్సహించేది ఎలీప్. సో దీన్ని ఒక రకమైనటువంటి మహిళా శక్తి అని చెప్పి మనం చెప్పుకోవటం జరిగింది. దీనికి ముఖ్యమంత్రి గారు కూడా సహాయ సహకారాలు అందిస్తున్నారు. చాలా అంటే ఇంటగ్రేషన్ అనమాట. మొత్తం డిపార్ట్మెంట్లన్నీ కూడా కోఆర్డినేట్ చేసి ఈ ప్రోగ్రామ్ని ముందుకు తీసుకెళ్తున్నారు. మీరు కూడా సీరియస్గా తీసుకుని ఎన్నో సమస్యలకి ఆర్థికం అనేది చాలా ఇంపార్టెంట్. ఆర్థికంగా నిలదొక్కుంటే సమస్యలన్నీ వెళ్ళిపోతాయి. ఎన్నో రకాలుగా మహిళలు బయటకు వచ్చి పనిచేసుకుంటారు. లాస్ట్ టైం నేను చెప్తుంటే 2-3 మహిళలు దుఃఖం వచ్చేసింది వాళ్ళకి. సమస్యలకి పరిష్కారం ఏంటంటే ఆర్థికంగా నిలదొక్కుకోవటం కాదా? 4 రూపాయలు సంపాదించుకుంటే మీకు ఆటోమేటిక్గా గౌరవం పెరిగిపోతుంది కదా. అదే మీ భర్త దగ్గర లేకపోతే తండ్రి దగ్గర లేకపోతే అన్న దగ్గర అడిగారు అనుకోండి, చులకనైపోవటంలా. ఆ చులకన లేకుండా తల ఎత్తుకుని బతకాలని చెప్పి మీకు అవకాశం ఇచ్చింది. మహిళలు యాచించే కాదు, మహిళలు ఇచ్చే స్టేజ్లో ఉండాలి. మనమే ఇవ్వాలి, వాళ్ళు తీసుకోవాలి. ఈ ఆలోచనతోటి మీకు ఈ ట్రైనింగ్ ఇవ్వటం జరుగుతుంది. నేను చాలా అప్రిషియేట్ చేస్తున్నాను సర్ప్ డిపార్ట్మెంట్ని. వాళ్ళు ఎంతో ఆలోచించి మీకు ముందు చూపుతోటి ఎన్నో సంస్థలు ఉంటే వాళ్ళు ఎలీప్ని ఎన్నుకుని ఇక్కడ తీసుకొచ్చి మిమ్మల్ని హాస్టల్లో పెట్టి మీరు కూడా కుటుంబం నుంచి దూరంగా ఉండి ఈరోజు ఇది నేర్చుకుంటారంటే మీ అందరికీ కూడా చాలా గొప్పవాళ్ళు మీరని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మొదటి అడుగు అనేది ఇంపార్టెంట్. మొదటి అడుగు వేసిన తర్వాత ఆటోమేటిక్గా 10 అడుగులు పడతాయి. ఈ మొదటి అడుగుని చక్కగా వేశారు. మా సహకారం ఎప్పుడూ ఉంటుంది.
మా వాళ్ళందరూ మీతో కొలాబరేట్ చేస్తారు. మీకు ఏ సమస్య వచ్చినా ఇదే కాదు, మీరు ఒకవేళ జూట్లోకి వెళ్తాను మేడం అంటే జూట్ నేర్పిస్తాం. లేదు మేము డిజిటల్ ప్రింటింగ్, ఎంబ్రాయిడరీ ఇట్లాంటివి నేర్చుకున్నామన్నా నేర్పిస్తాం. ఇవన్నీ కాకుండా ఫుడ్ ప్రాసెసింగ్ సంథింగ్ డిఫరెంట్ అనమాట. అది నేర్చుకోవాలి, అదే పెట్టాలి అనే ఆలోచన ఉన్నా కూడా మేము పెట్టిస్తాం. సో ఒక మిమ్మల్ని ప్రోత్సహించి మిమ్మల్ని ఒక చక్కగా ఒక వ్యాపారం చేసుకుంటూ హాయిగా సంతోషంగా ఉండాలని అంటే కోరుకుంటూ వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది. మీరు అందరినీ చూస్తే ఎన్నో జిల్లాల నుంచి వచ్చారు. ఎన్ని జిల్లాలు? 10 జిల్లాల నుంచి వచ్చారు. సో జిల్లా పేరు ఇక్కడ కాంపిటీషన్ ఉంటుంది, ఎవరు బాగా చేస్తారని. ఎండ్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్ ఎవరెవరు బాగా చేస్తున్నారు, ఎవరు ఎక్కువ ఆర్డర్స్ తీసుకున్నారని కూడా మేము చేస్తాం. మీకు యూనిఫామ్సే కాకుండా మా ఎంటర్ప్రినర్స్ దగ్గర నుంచి కూడా ఆర్డర్స్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాము. ఒక యూనిఫామ్స్ అంటే కొంచెం టైమే ఉంటుంది. మిగతా ఇప్పుడు ఎక్స్పోర్ట్ ఆర్డర్ కానీ ఇట్లాంటి కనుక తీసుకున్నప్పుడు మిమ్మల్ని కూడా దాంట్లో పార్ట్ చేసినందువల్ల ఏమవుతుందంటే మీకు కంటిన్యూస్గా ఆర్డర్స్ ఉంటాయి. అది ఎట్లా వస్తుంది? స్కిల్ నేర్చుకుంటే వస్తుంది. కరెక్ట్గా చేయాలి చేసేది. ఆ స్కిల్ అనేది ఈ ప్రోగ్రాంలో మీకు ఇస్తారు. వచ్చినందుకు చాలా సంతోషం. మా ఇంకా 2 రోజులు ఉన్నట్టుంది మీకు ట్రైనింగ్. లాస్ట్ డే సర్టిఫికెట్లు ఇస్తారు. సండే సర్టిఫికేట్ ఇస్తారు. ఆ సర్టిఫికేట్ తీసుకుని మంచి ఆర్డర్స్ తీసుకుని ఒక్కొక్కళ్ళు మినిమం 20,000 సంపాదించాలి. చేస్తారా? అది అట్లా ఉండాలి ఆలోచన. ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా కూడా ఆగకండి, ఆగకుండా ముందుకు వెళ్ళండి. ఆగటం అనేది ఉండకూడదు లైఫ్లో. ఒకసారి ఆగటం అనేది ఎప్పుడు? పోయినప్పుడు. అది సో ముందుకు వెళ్తారని ఆకాంక్షిస్తూ చాలా చక్కగా నేర్చుకోవాలని కోరుకుంటూ మేము మీకు ఉన్నామని చెప్తూ ఇక్కడి నుంచి నాకు ఇంకో ప్రోగ్రాం ఉంది. ఓకే.